అందరూ అనుకుందే జరిగింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి సరికొత్త పార్టీతో కవిత ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చారు. తను త్వరలోనే కొత్త పార్టీ అనేటువంటి విధంగా తను సంకేతం ఇచ్చినట్టు కనబడుతోంది. ఈ పార్టీ పేరు కూడా ఆలోచనలో ఉన్నామన్నట్టుగానే పార్టీ కార్యకర్తల్లో జాగృతి నేతల్లో చర్చ జరుగుతుందట. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ గంటలు రోజులు వందలు వేల మందిని కలిశారని, ప్రస్తుతం నేను అదే పని చేస్తున్నానని చెప్పారు కవిత. కాళేశ్వరంలో కూడా కేసీఆర్ను ఇరికించే పనిలో ఉన్నాడు హరీష్ రావు. అందుకే నాకు హరీష్ అంటే కోపం అని చెప్పి కవిత అంటున్నారు. 2016 నుంచి ఈ కుట్రను హరీష్ అమలు చేశారు. అప్పుడే రామన్నకు చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేనే లేదంటూ కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరు నాకు ఫోన్ చేయలేదన్నారు. సీఎం రేవంత్ పదే పదే నా పేరెందుకు తీస్తున్నారో తెలియదు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో. నాతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ నేతల చాలా పెద్దగా ఉంది. త్వరలోనే వారంతా నాతో పాటు కలిసి రాబోతున్నారని చెప్పుకొచ్చారు. ఒకటి కాదు రెండు కాదు, చిట్చాట్లో చాలా అంశాలను ప్రస్తావించారు. ఒకటి, కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు కూడా రోజులు గంటలు వేల మందిని కలిశారు, గంటల తరబడి ఆలోచించారు. అవన్నీ నేను చేస్తున్నాను. ఇప్పుడు హరీష్ రావు 2016 నుంచే కేసీఆర్ని ఇరికించే పనిలో ఉన్నారు. ఇప్పుడు కూడా కాళేశ్వరంలో కేసీఆర్ని ఇరికించే ప్లానే చేస్తున్నారు హరీష్ రావు. 2016లో కేటీఆర్కి అప్పుడే చెప్పాను అని చెప్పి కవిత చెప్పుకొచ్చారు. అందుకే నాకు హరీష్ రావు అంటే కోపం అని కూడా మాట్లాడుకొచ్చారు. ముఖ్యమంత్రి పదే పదే నా గురించి ప్రస్తావిస్తున్నారు, ఆయన పార్టీ మారుతున్నాడేమో నాకు తెలియదని మాట్లాడుకొచ్చారు ఆవిడ. ఆ తర్వాత కాంగ్రెస్ ఎవరు కూడా నాకు స్పందించలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదని చెప్పి తను చెప్పుకొచ్చారు. నేను కాంగ్రెస్లో చేరే ప్రసక్తే లేదన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరే వారి సంఖ్య చాలా పెద్దగానే ఉంది, లిస్టు చాలా పెద్దగా ఉందని చెప్పి చెప్పుకొచ్చారు. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కవిత మాట్లాడుకొచ్చారు. తనేం మాట్లాడారో చూద్దాం. అది జాగృతి ప్రెసిడెంట్ కవిత ఉన్నారు, మాట్లాడదాం. మేడం, దసరా ఉత్సవాలకు సంబంధించి చింతమండక ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ప్రధానంగా బతుకమ్మ పండుగలో వచ్చిన ఆహ్వానాలన్నింటిలో కూడా మరి మా ఊరు నుండి వచ్చిన ఆహ్వానం కాబట్టి అది కూడా వాళ్ళు పర్టికులర్గా ఎంగిలి పూలు అంటే మొదటి రోజు రమ్మన్నారు కాబట్టి చింతమడకని ఎంచుకోవడం జరిగిందండి. మా ఊరే ప్రత్యేకత ఏం లేదు, ఎప్పుడు చాలా చాలా సంవత్సరాలు ఊరిలో చేసుకున్నదే పండగ. సో మళ్ళీ వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి గతంలో 10 years ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. చీరల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిజంగానే 2 చీరలు ఇస్తామన్నారు. మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, కానీ ఇంతవరకు ఏం ప్రాసెస్ లేదు. ఏం చేసేవాడు మీ దాని గురించి? ఈ అన్ని పనులు చేసినట్టే వీళ్ళు బతుకమ్మ చీరలు కూడా ఎగ్గొడతా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ బీసీలకు ఎగ్గొట్టిండ్రు, అట్లనే రిజర్వేషన్ అని చెప్పి 2500 ఇస్తామని మహిళలకు ఎగ్గొట్టిండ్రు, స్కూటీలు ఇస్తామని ఆడపిల్లలకి ఎగ్గొట్టిండ్రు, మినిస్ట్రీ ఇస్తామని మైనార్టీలకు ఎగ్గొట్టిండ్రు. చరిత్రలో మొదటిసారి లంబాడా మినిస్టర్ లేని ఫస్ట్ క్యాబినెట్ ఇది, ఎస్టీలకు మినిస్ట్రీ లేదు. సో ఇట్లా ఒకటి రెండు కాదు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలోకి దొక్కింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీ పట్ల ప్రజలకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఒక అట్లీస్ట్ సెంటిమెంటల్గా వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఇస్తే శుభం కాబట్టి ఆడపిల్లలకు చీర బతుకమ్మ చీర ఇస్తే బాగుండేది, ఆడపిల్లలకు 2500 ఇస్తే బాగుండేది. అది ఇవ్వకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గము, కరెక్ట్ కాదు, ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట, బతుకమ్మ అనేటువంటిది చాలా పెద్ద పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశం కానీ, క్షేత్రస్థాయిలో వసతులు లేకపోవడం కానీ, వాటి గురించి మన బతుకమ్మ పాటల రూపంలో కానీ బతుకమ్మ పోయినసారి కూడా బతుకమ్మ ఆడేటటువంటి చోట్ల ఎక్కడ లైట్లు సరిగా పెట్టలేదు ఈ ప్రభుత్వం, సెక్యూరిటీ ఇవ్వలేదు, కనీసం వాగులు చెరువులు క్లీన్ చేయనటువంటి పరిస్థితి. చెరువులు ఊర్లలో కొంత కంప తీపిచ్చి చేస్తే మంచిగా ఉంటుంది ఆడుకోవడానికి, అట్లా కూడా వేయలేదు కనీసం. సో ఈసారన్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి అరేంజ్మెంట్స్, పోయిన సంవత్సరం నాకు చెప్పిన వాళ్ళు అయితే ట్యాంక్ బండ్లో కూడా సరైన లైట్స్ లేవని చెప్పారు. ఈసారి అట్లీస్ట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ. మీ చేతగాంతనంతో ఆడబిడ్డల్ని సెలబ్రేట్ చేసుకోకుండా చేసే పరిస్థితి రావద్దని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీవీ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. బతుకమ్మకు సంబంధించినటువంటి విషయంలో గతంలో దాకా చేసినట్టే కాంగ్రెస్ చేసింది, ఫెసిలిటీస్ ఏం లేదు. ఇప్పటికి కూడా గతంలో లైట్లు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో బతుకమ్మ అక్కడ సిద్దిపేట చింతమడక ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఎంగిలిపూల బతుకమ్మ కోసం పిలిచారు, సొంత గ్రామం కాబట్టి అక్కడికి నేను రైట్. సో మధు, ప్రెసెంట్ ఏం చెప్తున్నారంటే కవిత హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు తనకు ఫోన్ చేయలేదని మాటలు కానివ్వండి, ఆ తర్వాత హరీష్ రావు డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్గా కేసీఆరే మొత్తాన్ని ఇరికించాలని ఒక ఆలోచనతో హరీష్ రావు 2016 నుంచి ఉన్నాడని చెప్తున్నారు. సో మధు, ఇవన్నీ వ్యాఖ్యల వెనుక అసలు కవిత ఎటువంటి ఆలోచన చేస్తున్నట్టు, హరీష్ రావుపై ఇంకా
తను ఇంకా చాలా సంచలనాలు బయటపెడతానని చెప్పుకొచ్చారు. ఎప్పుడు బయటపెట్టబోతున్నారు? ఎగ్జాక్ట్లీ చాలా అంశాలను చిట్చాట్లో ఆమె ప్రస్తావించారు. దాంట్లో ఒక కీలకమైనటువంటి అప్డేట్ అంటే ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్, ఒక తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మొదటి కూతురుగా నేనే ఉన్నాను దేశ రాజకీయాల్లో. సిచ్యువేషన్ అది. నేను కొన్ని కాంప్రమైజ్ కాను, కొన్ని అలాగే మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్న పార్టీ గురించి కూడా కవిత జాగృతి ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ చేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ స్థాపించేటువంటి సమయంలో గంటలు రోజులు చర్చించారు. తర్వాత వందలు వేల మందిని కలిశారు. ప్రస్తుతం నేను అదే పని చేస్తూ ఉన్నాను. నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది పార్టీ పెట్టాలనేటువంటి సజెస్టే చేస్తూ ఉన్నారు. సో ఆ రూట్లోనే ఉన్నాను, కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ స్టేట్మెంట్ చేశారు. నేను ప్రస్తుతం మా పార్టీ ద్వారాలు అందరికీ తెరిచే ఉన్నాయి. నేను ఫ్రీ బర్డ్, నన్ను ఎవరైనా కలవచ్చు. ఇప్పటికే చాలామంది కలుస్తూ ఉన్నారు. వాళ్ళు కలవడమే కాదు, నేను ఎవరితో టచ్లోకి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది కూడా నేను కొద్దిమందిని కలుస్తున్నాను, కొద్దిమందికి ఫోన్లో మాట్లాడుతున్నాను, కొద్దిమందితో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో ఒక క్లారిటీ ఇచ్చారు జాగృతి ప్రెసిడెంట్ కవిత. ఈరోజు బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఈరోజు ఆమె పార్టీ పెట్టబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు చేస్తూ ఉన్నాను, అభిప్రాయం తీసుకుంటున్నాను, అన్ని వర్గాలతో మాట్లాడుతున్నానని చెప్తూనే మరొక్కసారి హరీష్ రావు పైన ఫైర్ అయ్యారు. హరీష్ రావు మీద నాకు వ్యక్తిగత వేరే కోపాలు లేవు. 2016 నుంచే కుట్ర జరిగింది కాళేశ్వరంలో. ఆయన కేసీఆర్ నిరికించే ప్రయత్నం చేశారు. ఏ నిర్ణయమైనా కాళేశ్వరంలో పెద్దసారి చెప్పిందే, కేసీఆర్ చెప్పిందే అమలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ నాదేం లేదు, శాఖ మంత్రిగా ఉన్నా కేసీఆర్దే అంతా, ఆయన నిర్ణయాలే అనేటువంటిది చెప్తూ ఎట్టకేలకు ఈరోజు కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం హరీష్ రావు చేశారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. 2016 సంవత్సరంలోనే కేటీఆర్కు చెప్పాను, రామన్న కుట్ర చేస్తూ ఉన్నాడు హరీష్ కాళేశ్వరం విషయంలో, కేసీఆర్ నిరికించే ప్రయత్నం చేయబోతా ఉన్నానని 2016లోనే అలర్ట్ చేశాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. రీసెంట్గా నా పైన వస్తున్నటువంటి వార్తా కథనాల వెనుక హరీష్ రావే ఉన్నారు. హరీష్ రావే కవిత సంచలన వ్యాఖ్యలు చేసి సో ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలను కూడా బయట పెడతానని చెప్పుకొచ్చారు. తన మాట అటు తండ్రిగా కానివ్వండి, పార్టీ అధినేతగా కేసీఆర్ నమ్మలేదు కాబట్టి డైరెక్ట్గా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఫ్రీ బర్డ్గా ఉన్నారు, ఓకే. కానీ కనీసం పబ్లిక్లోకి వెళ్తున్నారు కాబట్టి పబ్లిక్లోనైనా కూడా నిజంగానే హరీష్ రావు ఈ విషయానికి పాల్పడ్డా అని అనుమానం వస్తే పబ్లిక్లోనైనా కూడా తను ప్రూవ్ చేసుకోవాలంటే తన దగ్గర చాలా ఆధారాలు అని చెప్పుకొచ్చారు. మరి ఎటువంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారు? లేదంటే ఇవన్నీ కూడా మాటలుగానే మిగిలిపోయే అవకాశం లేదంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే హరీష్ రావుకి సంబంధించినటువంటి అంశంలో ఆమె గతంలో నుంచి చెప్తున్నట్టుగానే కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి నివేదికలో పొందుపరిచిన అంశాలను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫ్లైట్లో భేటీ అయ్యారు. దాని తర్వాత జరిగినటువంటి కుట్రనే మొన్న జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కేసీఆర్ను దోషిగా తేల్చే ప్రయత్నం చేయడం, సిబిఐకి ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉందని గతంలో ఆమె మాట్లాడారు. ఈరోజు మళ్ళీ హరీష్ రావు గురించి మళ్ళీ అవే వర్డ్స్ మాట్లాడారు. 2016 నుంచే కుట్ర ఉందని చెప్తా ఉన్నారు. ఆమె చెప్తా ఉంది కాంగ్రెస్కి ఎంక్వైరీ చేయండి, అధికారుల దగ్గరనే 100 కోట్లు దొరుకుతూ ఉంటే అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు దగ్గర ఎంత ఉంటుంది ఆలోచించండి, అక్రమంగా సంపాదించారు అప్పుడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానికి ఆమె 2018 తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేదు, దానికి రీజన్ ఏది అప్పుడు పక్కన పెట్టారనేటువంటిది గతంలో చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు కూడా ఆయన మీద కేవలం అదే మాత్రమే ఉంది, కోపం. కేసీఆర్ నిరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ రీసెంట్గా ఆమె పైన పత్రికలలో వస్తున్నటువంటి వార్తా కథనాలన్నీ కూడా హరీష్ రావే రాపిస్తూ ఉన్నారు. తర్వాత సోషల్ మీడియాలో సీక్రెట్గా సంతోష్ రావు అండ్ టీంతో అటాక్ చేపిస్తూ ఉన్నారు సంతోష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ చేశారు. ఇద్దరిని మళ్ళీ టార్గెట్ చేశారు. చేస్తున్న సందర్భంలోనే ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్, నా రాజీనామాకి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీ ఇచ్చాను, మళ్ళీ ఫోన్ చేయమంటే చేస్తాను, రాజీనామాను వెనక్కి తీసుకునేది లేదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు మేబీ ఆపుతున్నారేమో. రేవంత్ రెడ్డి కూడా భయపడతా ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారో తెలీదు, పదే పదే నా గురించి మాట్లాడుతూ ఉన్నారు, మేబీ ఆయన పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోతారేమో తెలీదు అని మాట్లాడుతూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు నాతో టచ్లో ఉన్న లిస్ట్ చాలా పెద్దగా ఉంది, కాకపోతే అది నేను ఇప్పుడు రివీల్ చేయలేను అంటూ ఒక సవాల్ విసిరారు. రైట్గా చెప్పాలంటే ఇది ఒక సవాల్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్కి, సొంత తండ్రికే ఆమె ఒక సవాల్ లాగా. అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే నాతో టచ్లో ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చిట్చాట్లో చేశారు. మొత్తానికి కవిత పార్టీ పెట్టబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
త్వరలో దానికి సంబంధించినటువంటి కేవలం హరీష్ రావు వర్క్ జరుగుతూ ఉంది. మాట కూడా మనం పరిగణలోకి తీసుకుంటే హరీష్ రావు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాటలకు పెద్దగానే స్పందించాల్సిన అవసరం లేదు, ఎవరైందనేది అందరికీ తెలుసు అనే రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే పెద్దగా కవిత మాటల్ని హరీష్ రావు సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు. అక్కడ ఆయన మూమెంట్లో కానివ్వండి, ఆయన ప్రవర్తనలో కానివ్వండి, ఆయన రాజకీయంగా ఇప్పుడు నడిచేటువంటి ఈ బాటలో కానివ్వండి, ఎక్కడ కూడా సీరియస్గా తీసుకున్నట్టు కనిపించలేదు. కానీ కవిత చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు, ఆధారాలు ఉన్నాయని అన్నారు. సో నిజంగా అవి కనుక బయట పెడితే డెఫినెట్గా తను ప్రూవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు తను బయట పెడుతున్నారా లేదా? జూమౌట్ ఎగ్జాక్ట్లీ थोड़ा जूम आउट करो एग्जैक्टली ఆల్రెడీ గతంలోనే స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెసే ఇనిషియేటివ్ తీసుకొని ఎంక్వైరీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు ఏమున్నాయి, అప్పుడు ఒకవేళ ప్రస్తావనకు వస్తే ఆమె దాడిని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె ఎగ్జాంపుల్ చెప్పారు. గతంలో సంతోష్ రావుకి సంబంధించినటువంటి బినామీలతో 750 కోట్లతో విల్లాలు నిర్మిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకా కొన్ని స్టేట్మెంట్ హరీష్ రావు చేసినటువంటి కుట్రలు వెనకాల ఏమేమి ఉన్నాయి తెలుసు అందరికీ అనేటువంటిది. గతంలో ఫండ్ చేశారు, కొంతమంది ఎమ్మెల్యేలకి పర్సనల్ ఫండ్ చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్న సమయంలో రాజశేఖర్ని కలిసే ప్రయత్నం చేశారని గతంలో స్టేట్మెంట్ చేశారు. సో ఈరోజు మాత్రం 2016లోనే కేసీఆర్ని కాళేశ్వరంలో ఇరికించే కుట్ర అప్పటి నుంచే మొదలైంది. ఇది తెలుసుకున్న తర్వాతనే 2018 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినాక దూరం పెట్టే ప్రయత్నం చేశారు అనేటువంటి చెప్పారు. ప్రస్తుతం మాత్రం ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనేటువంటిది బయటికి చెప్పలేదు. ఒకటి హరీష్ రావు మీద కోపం, అందుకే కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేశారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ పెట్టబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. 100 మందితో మాట్లాడుతూ ఉన్నాను, అన్ని వర్గాలతో డిస్కస్ చేస్తూ ఉన్నాను. కేవలం ఒక్క ఇష్యూ మీద కాదు కదా పార్టీ పెట్టాలంటే, అన్ని ఇష్యూస్ మీద పోరాడాలి, కేవలం ఒక్కరి కోసం అని కాదు. నాకు మనసుకు నచ్చినటువంటి అంశం ఏదైనా ఉందంటే బీసీల రిజర్వేషన్ అంశం. స్థానిక సంస్థలు కాదు, వచ్చేటువంటి చట్టసభల్లో కూడా అన్ని రకాలుగా బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు సీరియస్ ఫైట్ ఉంటుందని చెప్పారు. దసరా లోపలనే అంటే ఈ నెల 30 లోపలనే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం జాగృతి తరఫు నుంచి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. అప్పటికి ప్రభుత్వం నుంచి రెస్పాండ్ కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడించే కార్యక్రమం చేయబోతున్నామంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి కవిత ఒక క్లారిటీ ఇచ్చారు, పార్టీ పెట్టబోతున్నట్టుగా. ఇన్ని రోజులుగా చర్చ జరుగుతుంది, దానికి ఆమె ఈరోజు కంక్లూడ్ చేశారు, చర్చలు జరుగుతున్నాయి, పార్టీ పెట్టబోతున్నానంటూ. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా తను చెప్తున్న మాటల్లో ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా పెద్దలు ఇస్తే తన పార్టీలోకి రాబోతుందని డైరెక్ట్గా తన తండ్రి రికార్డ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ తన తండ్రిది, తన తండ్రి చేత నిర్మించబడిన పార్టీ. ఆ పార్టీ నుంచి చాలామంది చాలా పెద్దలు ఇస్తే ఉంది నా దగ్గర రావడానికి అని చెప్పేది ఒక మాట అయితే, హరీష్ రావు డైరెక్ట్గా కేసీఆర్ని ఇరికించాలనుకుంటున్నారు. 2016 నుంచే ఈ ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆల్రెడీ రామన్నకు చెప్పానని కూడా చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే నా పేరెందుకు తీస్తున్నారు తెలియడం లేని చెప్తూనే ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటికి పోతున్నాడేమో అని కూడా మాట్లాడుకొచ్చారు తన చిట్చాట్లో. ఆ తర్వాత ఇటు పార్టీ ఏర్పాటు పైన కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. తన తండ్రి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా గంటలు రోజులు కొన్ని వేల మందిని కలుస్తూ ఉండేవాడు, చాలా నిర్ణయం తీసుకున్నాడు, చాలా ఆలోచన చేసిన తర్వాతే డెసిషన్ తీసుకున్నాడు. సో ఇప్పుడు కూడా అటువంటి విధంగా నేను పనిచేస్తున్నానని చెప్పి కవిత చెప్పుకొచ్చారు. సో నిజంగా కవిత కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతోంది రాజకీయంగా? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్కి బాయ్ చెప్పి కవిత దగ్గరికి వస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ఒకసారి ఇక్కడ పోల్ కూడా ఉంది. నిజంగానే కేసీఆర్కు హరీష్ రావు వెన్నుపోటు నిజమేనా అంటే 50% మంది నిజం అంటున్నారు. అట్ ద సేమ్ టైం 50% మంది కాదు అని కూడా అంటున్నారు. ఎస్, కేసీఆర్కి హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి 50%గా జనం పోల్లో పార్టిసిపేట్ చేస్తే మరో 50% మంది కాదు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జాగృతి ప్రెసిడెంట్ కవిత ఉన్నారు, మాట్లాడదాం. మేడం, దసరా ఉత్సవాలకు సంబంధించి చింతమండక ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ప్రధానంగా బతుకమ్మ పండుగలో వచ్చిన ఆహ్వానాలన్నింటిలో కూడా మరి మా ఊరు నుండి వచ్చిన ఆహ్వానం కాబట్టి అది కూడా వాళ్ళు పర్టికులర్గా ఎంగిలి పూలు అంటే మొదటి రోజు రమ్మన్నారు కాబట్టి చింతమడకని ఎంచుకోవడం జరిగిందండి. మా ఊరే, ప్రత్యేకత ఏం లేదు, ఎప్పుడు చాలా సంవత్సరాలు ఊరిలో చేసుకున్నదే పండగ. సో మళ్ళీ వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి గతంలో 10 years ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. చీరల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిజంగానే 2 చీరలు ఇస్తామన్నారు. మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, కానీ ఇంతవరకు ఏం ప్రాసెస్ లేదు. ఏం చేస్తాం మీ దాని గురించి?
ఈ అన్ని పనులు చేసినట్టే వీళ్ళు బతుకమ్మ చీరలు కూడా ఎగ్గొడతా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు. ఈ బీసీలకు ఎగ్గొట్టిండ్రు, అట్లనే రిజర్వేషన్ అని చెప్పి 2500 ఇస్తామని మహిళలకు ఎగ్గొట్టిండ్రు, స్కూటీలు ఇస్తామని ఆడపిల్లలకి ఎగ్గొట్టిండ్రు, మినిస్ట్రీ ఇస్తామని మైనార్టీలకు ఎగ్గొట్టిండ్రు. చరిత్రలో మొదటిసారి లంబాడా మినిస్టర్ లేని ఫస్ట్ క్యాబినెట్ ఇది. ఎస్టీలకు మినిస్ట్రీ లేదు. సో ఇట్లా ఒకటి రెండు కాదు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలోకి దొక్కింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీ పట్ల ప్రజలకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఒక అట్లీస్ట్ సెంటిమెంటల్గా వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఇస్తే శుభం కాబట్టి ఆడపిల్లలకు చీర, బతుకమ్మ చీర ఇస్తే బాగుండేది, ఆడపిల్లలకు 2500 ఇస్తే బాగుండేది. అది ఇవ్వకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గము, కరెక్ట్ కాదు, ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట, బతుకమ్మ అనేటువంటిది చాలా పెద్ద పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశం కానీ, క్షేత్రస్థాయిలో వసతులు లేకపోవడం కానీ, వాటి గురించి మన బతుకమ్మ పాటల రూపంలో కానీ బతుకమ్మ పోయినసారి కూడా బతుకమ్మ ఆడేటటువంటి చోట్ల ఎక్కడ లైట్లు సరిగా పెట్టలేదు ఈ ప్రభుత్వం, సెక్యూరిటీ ఇవ్వలేదు, కనీసం వాగులు చెరువులు క్లీన్ చేయనటువంటి పరిస్థితి. చెరువులు ఊర్లలో కొంత కంప తీపిచ్చి చేస్తే మంచిగా ఉంటుంది ఆడుకోవడానికి, అట్లా కూడా వేయలేదు కనీసం. సో ఈసారన్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి అరేంజ్మెంట్స్, పోయిన సంవత్సరం నాకు చెప్పిన వాళ్ళు అయితే ట్యాంక్ బండ్లో కూడా సరైన లైట్స్ లేవని చెప్పారు. ఈసారి అట్లీస్ట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ. మీ చేతగాంతనంతో ఆడబిడ్డల్ని సెలబ్రేట్ చేసుకోకుండా చేసే పరిస్థితి రావద్దని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీవీ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. బతుకమ్మకు సంబంధించినటువంటి విషయంలో గతంలో దాకా చేసినట్టే కాంగ్రెస్ చేసింది. ఫెసిలిటీస్ ఏం లేదు ఇప్పటికి కూడా. గతంలో లైట్లు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో బతుకమ్మ అక్కడ సిద్దిపేట, చింతమడక ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఎంగిలిపూల బతుకమ్మ కోసం పిలిచారు, సొంత గ్రామం కాబట్టి అక్కడికి నేను ఇంట్రెస్ట్ చూపించాను అనేటువంటిది కవిత చెప్తా ఉన్నారు, జాగృతి ప్రెసిడెంట్. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్ సప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5000+ స్కిల్ పెయింటర్స్తో 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.